మహబూబాబాద్ జిల్లాలో జూలై 5న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి పిలుపునిచ్చారు. కొర్వి మండల కేంద్రంలో సిపిఐ 3వ జిల్లా మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభల ఏర్పాట్లను రోజువారీ నాయకత్వం పరిశీలించి ముందుకు పోతా ఉన్నది. ఈ సందర్భంగా ఈ మహాసభల్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి విద్యా, వైద్యం, ఉపాధి అంశాలతో పాటు రైతాంగ సమస్యలు, సాగునీరుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ మహబూబాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణకు పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత 14 మండలాల నుండి 18 మండలాలు అయినాయి. కానీ కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఇప్పటివరకు కూడా కనీస వసతులు లేవు. ఎంఆర్ఓ ఆఫీసు లేదు, ఎండిఓ ఆఫీసు లేదు, పోలీస్ స్టేషన్ సరిగా లేదు. ప్రభుత్వ కార్యాలయాలు అనేవి ఈ రోజు వరకు కూడా ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. స్థలం కూడా కేటాయించినటువంటి మండలాలు కూడా చాలా ఉన్నాయి. అదే కాకుండా కొర్వి మండల కేంద్రంలో ఈ కొర్వి వీరభద్ర స్వామి దేవాలయాన్ని ఆలంబన చేసుకొని టూరిజం డెవలప్ చేయాలని, టూరిస్ట్ కేంద్రంగా చేయాలని చెప్పి అనేక సార్లు డిమాండ్ చేశాం. ఈసారి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం భవిష్యత్ కార్యాచరణ ఉండబోతారు. అదేవిధంగా మున్నేరు, ఆకేరు లాంటి చిన్న నీటిపారుదల నుండి మన ప్రాంతానికే నీళ్ళు వచ్చేటువంటి విధంగా ప్రాజెక్టుల కోసం పోరాటం జరుగుతుంది. సీతారామ ప్రాజెక్టు ఎక్కడ మనం దమ్ముగూడలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు మన దగ్గర గార్ల మీద నుండి పాలేరు పోతాము. కానీ గార్ల మండలం లేదా బయ్యార మండలం దోర్నక నియోజకవర్గానికి నీళ్లు రావట్లేదు. పైపు లైన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది పార్టీగా. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ డిజైన్ మార్చి రీడిజైన్ చేసి మనకు ఇవ్వాల్సినటువంటి నీళ్లు మన వాడ మనకు ఇవ్వాలి. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్లు, నిధులు, నియామకాలు ఆ నీళ్లకు సంబంధించి గత పాలకవర్గం 10 ఏళ్ల విధ్వంసంలో ఒక కాళేశ్వరం కట్టి ఎకరాలకు నీళ్ళు ఇవ్వకుండా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. చిన్న నీటి వనరులను వాడుకోవాలని చెప్పి పదే మన పార్టీ చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టారు. ఈ సర్కారుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ అంశాలన్నీ కూడా మన జిల్లా మహాసభలో చర్చించి తీర్మానం చేసి భవిష్యత్తులో కార్యాచరణ ఉద్యమ రూపానికి తీసుకెళ్లాల్సి వస్తే ఉద్యమ రూపానికి తీసుకెళ్లడం కోసం ఈ మహాసభల్లో నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా పార్టీ విస్తరణ, వచ్చేటువంటి స్థానిక సంస్థలు గెలుపు కోసం ఈ 3 అంశాల ప్రాతిపదిక మీద జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ జిల్లా మహాసభల జయప్రదం కోసం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, మన అభిమానులందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.